తీసుకుని వచ్చి కోసి వచ్చి కుర్చీ చేసుకుని దాంట్లో కూర్చుండగలవు. అంతేగాని నువ్వు మానును చేసేదానికి నీకు కాదు. నీకు బలం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. కాబట్టి మనుషుడు దేవుని ముందు భయపడాలా. తప్పిపోయిన దాన్ని నువ్వు ఒప్పుకోవాలా. తప్పిపోయిన మనుషుడు, నేను చెప్పిన మనుషుడిని దేవుడు సృష్టించినప్పుడు సదాకాలం బ్రతుకోవాలా, కానీ వాడు చనిపోకూడదనే దేవుడు సృష్టించినాడు. ఇప్పుడు దేవుడు మనకు ఆర్ట్ సృష్టించినప్పుడు ఏమని చేసి ఉంటాడు? దేవుడు తప్పిపోయిన వాణ్ణి, మనిషిని, పాపములు పడిపోయిన వాణ్ణి, రాంగ్ సైడ్లో ఉండే మనిషిని మళ్ళా తిరిగి రైట్ సైడ్లో వచ్చేదాని కోసం మొట్టమొదట మనుషుడితో దేవుడు ఏం చేసినాడు? నిబంధన చేసినాడు. ఏ నిబంధన చేసినాడు? రక్త నిబంధన చేసినాడు. రక్త నిబంధన చేసినప్పుడు దేవుడు ఆ బలి ఒకటికొకటి ఎదురు పెట్టిండు. ఎదురు పెట్టినప్పుడు రైట్ సైడ్ ఎవరు వచ్చినాడు? యెహోవా అయిన దేవుడు వచ్చినాడు. ఆయనకు పేరేమి? దేవుడుకు యెహోవా అని దేవుడు వచ్చినాడు. అబ్రహాము ఏ పక్కన పోయినాడు? రాంగ్ సైడ్ పోయినాడు. ఎందుకంటే ఆవిడ రాంగ్లో ఉన్నాడు. వాడిని సరిచేయాలా, మనుష్య సంతానములన్నిటిని సరిచేయాలా అని రాంగ్ సైడ్లో పోయినాడు. ఈ రాంగ్ సైడ్లో పోయిన మనిషిని రైట్ సైడ్లో తీసుకొని వస్తేనే వాడు సేవగా ఉంటాడు. లేకపోతే రోగం వచ్చి చేస్తాడు, లేకపోతే కరోనా వచ్చి చేస్తాడు, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయి చేస్తాడు, లేకపోతే హార్ట్ అటాక్ అయి చేస్తాడు, లేకపోతే స్ట్రోక్ వచ్చి చేస్తాడు. చేయికాలు పడిపోయి ఇట్ట నడుస్తాడు. అట్ట నడచకూడదు, చక్కగా ఉండాలా. నీ పండ్లు పడిపోకూడదు, కళ్ళలో దృష్టి తక్కువ కాకూడదంటే నువ్వు లెఫ్ట్ సైడ్లో ఉండి ఏర్ సైడ్కి రావాలా. ఇప్పుడు నువ్వు ఉండే సైడ్ అంతా లెఫ్ట్ కదయ్యా, రాంగ్ సైడ్లో ఉండాం. ఒప్పుకునే వాళ్ళందరూ చెయ్యి పైకెత్తి. తన్ను నువ్వు పాపి అని ఒప్పుకున్నవానే దేవుడు క్షమిస్తాడు. నేను నీతిమంతుడంటే పోరా అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాడు ఒప్పుకునేదాకా వాడి పాపం దేవుడు అందరిని క్షమించేదానికి రెడీ ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటేనే, లేకపోతే లేదు. అవునా? అందుకని మనిషిని సరి చేశాను. అబ్రహాము చెప్పిన, ఎప్ప నువ్వు లెఫ్ట్లో ఉన్నా, నిన్ను రైట్ తీసుకుంటాను, నేను చెప్పింది చెయ్యి, నీతో మొట్టమొదట రక్త నిబంధన చేసుకుంటాను అన్నాడు. అడాప్ట్ చేసింది. ఇప్పుడు దేవుడు ఎవరన్నా మనిషి పిల్లలు, 2 పిల్లలు, ఇద్దరు మాత్రం రండి. ఓకే, బా ఏం సుందరంగా నడుస్తున్నా. 2 చాలునైనా, నువ్వు అటనే పోయి కూర్చో. ఎల్లో షర్ట్ గో బ్యాక్. ఓకే, బ్లూ షర్ట్ అండ్ రెడ్ షర్ట్ కమ్ అప్. ఓకే, ఇది మృగం గట్టి ఇట్ట. ఇది ఒకటి. అబ్రహాము ఈ బలిని ఏం చేసినాడు? అందరు నన్ను చూస్తున్నారా? ఖడ్గం తీసుకొని కట్ చేసి 2 చేసినాడు. ఒకటి ఈడ పెట్టినాడు, ఇంకొకటి ఈడ పెట్టినాడు. నాకు కుడి సైడ్ పక్కన ఏది? రైట్ సైడ్ ఏది? అయ్యగారు అబ్రహాము, సారీ అయ్యగారు యెహోవా. మీరు అక్కడ దేవుడు కాదు, దేవుడు స్థానములు నిలబడి అట్నే నిలబడి. నేను అబ్రహాము కాదు, అబ్రహాము మీకు అర్థం చేసేదని నిలబడి. ఇప్పుడు వీళ్ళు రక్తం కార్చినారు. రక్తం కార్చింది తప్పు చేసిన అబ్రహాము కాదు, తప్పు చేయని దేవుడు కూడా లేదు. మృగం బలి ఇచ్చి రక్తం కార్చింది. పాపం చేసిన మనిషిని కోసం, పాపం ఎరగని ఒక మృగం రక్తం కార్చింది. ఈ రక్తం ఇప్పుడు 2గా ఎదురుగా నిలబడింది. ఇప్పుడు దేవుడు ఇట్ట తిరిగి ఇటు వస్తారు. ఇప్పుడు దేవుడు రాంగ్ సైడ్కి వచ్చేసిండు, అబ్రహాము రైట్ సైడ్కి వచ్చేసిండు. ఇది జరిగింది నిజంగా అబ్రహాము కాలం. ఇది జరిగేటప్పుడు అక్కడ ఒక నెంబర్ రాయపడింది. ఎవరైనా కనుక్కుంటారా? ఇప్పుడు ఎక్స్చేంజ్ అయినప్పుడు అబ్రహాము దేవుని స్థలంకి వచ్చేసిండు, దేవుడు అబ్రహాము స్థలంకి వెళ్ళిపోయిండు. అక్కడ ఒక నెంబర్ రాయపడింది. అందరు చెప్పండి గట్టిగా. 8 కదా? 8. థ్యాంక్ యూ బాబు, పోయి కూర్చోండి. థ్యాంక్ యూ అయ్యా. 8 అనేది ఇది 8, అవునా? 8 అనేది 2 సున్నానా? సున్నా వాష్ చేస్తారా? ఆ సున్నా కాదు,
జీరో జీరో, 2 జీరో. జీరో అంటే జీరోకు ప్రారంభం ఉండదు, అంతం ఉండదు. అవునాయా? జీరోకు ప్రారంభం ఉండదు, అంతం ఉండదు. మనుష్యుడు అనేవాడు నెంబర్ 1 నుండి 9 దాకా. ఇద్దరు వాదించినాడు. ఒకడు దేవుడే గొప్పవాడు అన్నాడు, ఇంకొకడు దేవుడు కాదు ప్రవక్తనే గొప్ప అని వాదించినారు ఇద్దరు. అప్పుడు ప్రవాది గొప్ప అనేవాడు, ప్రవాది అనేవాడు 9 అన్నాడు. అంతకు పైన నెంబర్ ఉండదా? 9కి పైన నెంబర్ ఉండదా అని నెంబరే లేదు. 1 2 3 4